హనుమంతుడిపై సినీ దర్శకుడి వ్యాఖ్యలు. రాజమౌళిని జైల్లో పెట్టాలి, ఆయన సినిమాను బహిష్కరించండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజా సింగ్ ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. ప్రభాస్తో బాహుబలి సినిమా తీసి అందులో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు హిందూ దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడటం సరికాదన్నారు. హిందూ ధర్మంపై అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వారణాసి సినిమా ప్రచారం కోసమే ఇలా మాట్లాడారా లేక నిజంగానే నాస్తికులా అనే విషయంపై రాజమౌళి స్పష్టత ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. రాజమౌళి హిందీ దేవుళ్లను కించపరచడం ఇదే మొదటిసారి కాదని, గతంలో రాముడు కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. ఇలాంటి దర్శకుడిపై హిందువులు ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. ఇది కథ. సన్నబియ్యం పంపిణీలో తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడా లేని విధంగా సరఫరా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి జోషితో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించారు. హైదరాబాదు నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి జోషితో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వివరించారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్టుగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో అవసరమైతే సమగ్రంగా అధ్యయనం చేసి తగిన న్యాయం తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సూచనపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పూర్తి స్థాయి అధ్యయనం జరిపిన తర్వాత దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.